వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఇది అసలే ఆధునిక కాలం. అందుకే పెళ్లి చేసుకునే క్రమంలో ఒకటికి 10 సార్లు ఆలోచించి చేసుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అబ్బాయిలు ఎటువంటి లక్షణాలున్న అమ్మాయిని చేసుకోవాలా అని సతమతమవుతుంటారు. వివాహం గురించి మన సాంప్రదాయంలో ప్రధానంగా 2 గ్రంథాలు చర్చించాయి. అందులో కామశాస్త్రం ప్రకారం వివాహం కోసం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న స్త్రీ గుణగణాలు, వారి లక్షణాల గురించి పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పురాతన శాస్త్రాల ప్రకారం ఈ 11 లక్షణాలుండే అమ్మాయిని మరో మాట లేకుండా పెళ్లి చేసుకోవచ్చట. మొదటిది, ఒక స్త్రీకి ఆ కుటుంబ పద్ధతులు, మర్యాదలు తెలిసి ఉండాలంటే ఆమె సమాన హోదా నుంచి వచ్చి ఉండాలి. రెండవది, ఆమె బాగా చదువుకొని ప్రపంచ జ్ఞానం తెలిసి ఉండాలి. ఆమె చదువు సమాజం, సొంత కుటుంబ ఎదుగుదలకు తోడ్పాటును అందించాలి. మూడవది, ఆమె తన చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను గమనించి కింద ఉన్నవారు పైన ఉన్న వారితో ఎలా మెలగాలో తెలిసినదై ఉండాలి. నాలుగవది, తన మతంతో పాటు అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఆచార సాంప్రదాయాలను సక్రమంగా నిర్వర్తించాలి. ఐదవది, ఆమె డబ్బును వృధా కానియకుండా ఆదా చేస్తూ లక్ష్మీదేవిలా మెలగాలి. సరస్వతి దేవిలాగా మాట స్వచ్ఛత కలిగి ఉండాలి. పార్వతీదేవిలాగా భర్తకు పూర్తిగా అంకితమై ఉండాలి. ఆరవది, తన సౌందర్యం, సంస్కారంతో కుటుంబ సభ్యులతో కలిసిపోవాలి. తమ కుటుంబంలో ఆమె ఒక రాణిగా మెలిగి మంత్రిగా సలహాలిస్తుండాలి. ఏడవది, భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు కలిగి కుటుంబంలోని పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవాలి. ఎనిమిదవది, ప్రేమ అనురాగాలతో భర్తను ఆకట్టుకోవడమే కాకుండా మంచి ప్రవర్తనతో కుటుంబ సభ్యులను ఆకట్టుకోవాలి. తొమ్మిదవది, ఆమె కుటుంబంలోని పెద్దల పట్ల గౌరవంగా మెలుగుతూ అవసరమైన సమయంలో వారి సలహాలను, సూచనలను తీసుకోవాలి. 10వది, వంటలో ప్రావీణ్యత కలిగి ఆకలి తీరుస్తూ దాతృత్వం కలిగిన స్త్రీ అయి ఉండాలి. 11వది, ఆమె మానసికంగా బలంగా ఉండి క్లిష్ట పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆమె కుటుంబానికి తన ప్రేమను పంచుతూ మరియు చీకటి నుండి వెలుగులోకి తన కుటుంబానికి దారి చూపించాలి. ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిని గనక పెళ్లి చేసుకుంటే మీకు తిరుగుండదు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.